వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్ష దిలేనింగ్. సో ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి ఆర్జీకేటి భాష త్రిబులేటికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పాం కదా. సో దానికి సంబంధించి అలా అప్లై చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ యొక్క లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క వెబ్సైట్కి అయితే వస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి ముందు మనం అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తారు. సో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క 2 స్టెప్స్ అనేవి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ముందే ఈ యొక్క ఫోన్ నెంబర్స్ అయితే నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ కానీ లేదా పేమెంట్ ఫెయిల్యూర్స్ వస్తే మాత్రం ఇగో ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. సో ఇఫ్ ట్రాన్సాక్షన్ గెట్ ఫెయిల్డ్ అమౌంట్ విల్ బీ రీఫండెడ్ ఇన్ 5 బ్యాంక్ వర్కింగ్ డేస్. సో మీరు అప్లికేషన్కి పేమెంట్ ఏదైతే చేస్తారో సో అది మీ అకౌంట్ నుంచి మనీ కట్ అయ్యి కానీ పేమెంట్ ఫెయిల్డ్ అని చూపిస్తే మాత్రం మీకు ఆ అమౌంట్ అనేది రీఫండ్ అయితే వెనక్కి వస్తాయి అనమాట. సో మీ బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ వచ్చి పడతాయి అనమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ ఉంది కదా. సో అప్లికేషన్ సబ్మిషన్లో సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. సో స్టూడెంట్ 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ బోర్డు ఏది టీఎస్ఎస్ఎస్సినా లేకపోతే ఏపీఎస్ఎస్సినా సిబిఎస్సినా ఐసిఎస్సి ఎన్ఐఓఎస్ అండ్ అదర్స్. సో టీఎస్ఎస్ఎస్సి అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన 10th క్లాస్ స్టూడెంట్స్, ఏపీఎస్ఎస్సి అంటే ఏపీ స్టూడెంట్స్, సిబిఎస్సి అంటే సెంట్రల్ బోర్డు, ఐసిఎస్సి అన్ని సెంట్రల్ బోర్డుకి సంబంధించిన అనమాట. అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్ పాస్డ్ ఇయర్ ఏ ఇయర్ అయితే మీరు పాస్ అయ్యారో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th పాస్డ్ ఇన్ రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా పాస్ అయ్యారా లేదా సప్లీలో పాస్ అయ్యారా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు కదా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే మీ యొక్క మార్క్స్ మెమోలో ఏదైతే నేమ్ ఉంటుందో సో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్లో ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్. సో మీరు ఈ యొక్క 10th క్లాస్ అనేది ఎన్నిసార్లు రాశారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎస్ఎస్సి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ దగ్గర. సో పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మనకి టోటల్ మార్క్స్ ఆర్ గ్రేడ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్ వరకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సైన్స్ వరకు ఇక్కడ ఎంటర్ చేయాలి, సోషల్, ఇంగ్లీష్, ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనకి తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ అంటే మనకి ఇక్కడ హిందీ. సో ఇక్కడ 10th క్లాస్ నేమ్ ఆఫ్ ద స్కూల్ మీ యొక్క స్కూల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క స్కూల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్ స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. సో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదా వేరే స్టేట్ నుంచి అప్లై చేసుకుంటున్న వాళ్ళైతే అదర్ స్టేట్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా 10th క్లాస్ స్కూల్ మేనేజ్మెంట్ అని ఉంది కదా. ఇక్కడ 10th క్లాస్ స్కూల్ మేనేజ్మెంట్ అంటే మీరు ఏదైతే గవర్నమెంట్ స్కూలా, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూలా, లేదా ప్రైవేట్ స్కూలా, లేదా ఇంకేమైనా అదర్స్ ఓపెన్ స్కూల్ సొసైటీ కానీ అట్లా ఉంటాయి కదా. సో అలాగా ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు ఉన్న వాళ్ళు అయితేనేమో అదర్స్ అనేవి పెట్టుకోండి. 10th క్లాస్ మేనేజ్మెంట్ కేటగిరీ అనే దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఎయిడెడ్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, గవర్నమెంట్ హై స్కూల్, కస్తూరిబా స్కూల్స్, అదేవిధంగా మైనారిటీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, జిల్లా పరిషత్ అండ్ అదర్స్. సో ఇక్కడ మనకి ముందు ప్రైవేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. ముందు ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు పెట్టుకుంటే ఇక్కడ అదర్స్ అని పెట్టుకోండి. సో లేదు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళైతే సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉన్నాయి కదా ఏదైతే స్కూల్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మెయిలా, ఫీమేలా, అదర్స్, మీ యొక్క జెండర్, మీ యొక్క మొబైల్ నెంబర్. సో మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి సో మీ ఫాదర్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫాదర్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్గా వేరే ఇంకేమైనా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. సో 2 వర్కింగ్లో ఉండాలన్నమాట. దీనికైతే మెసేజెస్ వస్తాయి, అదేవిధంగా ఓటీపీస్ వస్తాయి ఈ యొక్క మొబైల్ నెంబర్స్కి. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి, మీ యొక్క కమ్యూనిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఓసీయా, బీసీ, ఏబిసిడిఈ లేదా ఎస్సీ, ఎస్టీ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికలీ ఛాలెంజ్డ్లో మీరు హ్యాండిక్యాప్డా కాదా ఎస్ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మదర్ టంగ్ తెలుగు, హిందీ, ఒరియా, తమిళ్, కన్నడ, గుజరాతీ, అదర్స్, ఇంగ్లీష్ అట్లా ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో రిలీజియన్కి వస్తే సో రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లేదా అదర్స్ అయితే అదర్స్ ఇంకేమైనా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉంది కదా. ఇక్కడ యాన్యువల్ ఇన్కంలో మనకైతే
అప్ టు 1,00,000 అప్ టు 2,00,000 మోర్ దెన్ 2,00,000 మీకైతే దీనికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్లో వచ్చిన దాన్ని బట్టి మీ యొక్క ఇన్కమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మీరు ఇన్కమ్ ఇచ్చేసేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా ఇక్కడ ఎంతైతే ఇస్తున్నారో అక్కడ అంతే వచ్చేటట్టు చేయించుకోండి. నోటరీ అయితే అలా చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అలానే తెచ్చుకోండి, సరిపోయిద్ది. సో ఇప్పటికిప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే రాదు కాబట్టి ముందు ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది నోటరీ చేయించుకోండి. ఇక్కడ ఎంతైతే ఇచ్చారో సో అప్ టు 1,00,000 ఇస్తే అక్కడ 1,00,000 అంటే 90,000 పెట్టించుకోవటము, లేదా 95,000 పెట్టించుకోండి, లేదా 80,000 పెట్టించుకోవటము, లేదా మోర్ దెన్ 1,00,000 అంటే 1,50,000 లేదా 2,00,000 అట్లా నోటరీ చేయించుకొని తెచ్చుకోండి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబర్, ఇక్కడ క్యాప్ రిజర్వేషన్ ఏమైనా ఉంటే మీకు ఎస్ఆర్ నో అని పెట్టుకోండి. ఎన్సిసి సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఎస్ఆర్ నో, స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే ఎస్ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోండి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఎస్ఎన్ పెట్టుకోండి. మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క విలేజ్, అదేవిధంగా టౌను, మీ యొక్క ఊరి యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క స్కూల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క స్కూల్ డీటెయిల్స్ ఏంటంటే మీరు థర్డ్ క్లాస్ ఏ స్కూల్ చదివారు, స్కూల్ నేము, ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, అలాగే 4th క్లాస్ ఏ స్కూలు, స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, అది అలాగా మీ యొక్క 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు లోకల్ నాన్ లోకల్. సో ఇక్కడ చూస్తే లోకల్ కేటగిరీ కిందకి ఎవరు వస్తారంటే తెలంగాణ స్టూడెంట్స్ వస్తారు. నాన్ లోకల్ కేటగిరీ కిందకి ఎవరు వస్తారంటే ఏపీ స్టూడెంట్స్ వస్తారు. సో అదర్ స్టేట్ అంటే ఈ 2 స్టేట్స్ కాకుండా వేరే ఇంకెవరైనా ఉంటే మాత్రం వాళ్ళు అదర్ స్టేట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే తెలంగాణ ఉంటారో వాళ్ళు లోకల్, ఏపీ నుంచి వచ్చే వాళ్ళైతే నాన్ లోకల్, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్. ఈ విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎంటర్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, యాన్యువల్ ఇన్కమ్ యాజ్ పర్ సో ఓకే, ఆల్రెడీ ఇందాక నేను ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత అప్లై చేసుకోమని చెప్పాను కదా. సో ముందే అప్లై చేసుకుని తర్వాత దీనికి అప్లై చేయండి. ముందు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీరైతే ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాతనే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట. సో ఎవరైతే ముందు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తెచ్చిపెట్టుకుంటారో వాళ్ళకైతే ఈ యొక్క ప్రాసెస్ అనేది జరిగింది. సో మీకు ఇన్కమ్ లేకపోయినా పర్లేదు. ఇన్కమ్ లేకపోతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. సో క్యాస్ట్ కానీ ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో వీటిలో ఈ మూడిట్లో మనకి ఖచ్చితంగా ఈ 3 సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సింది. ఖచ్చితంగా రేపు కౌన్సిలింగ్కి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. పర్టికులర్గా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ యొక్క 3 సర్టిఫికేట్స్ అనేవి మీకు మ్యాండేటరీ. ప్రస్తుతానికైతే దీనికి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మాత్రం ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫస్ట్ అప్లై చేసుకుని వెంటనే క్యాస్ట్ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఓసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇస్తారు, దాన్ని పర్టికులర్గా అడగండి. లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి ఇట్లా. అదేవిధంగా ఇక్కడ అమౌంట్ టు బి పెయిడ్ అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క మనం ఇందాక పెట్టుకుంటాం కదా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అదేవిధంగా మన యొక్క క్యాస్ట్ ఓసీయా, బీసీయా, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి లోకల్ ఏరియానా లేదా గ్లోబల్ కేటగిరీ సంథింగ్ ఇలా వస్తే మనం పైన అప్లై చేసి పెట్టుకున్న ఆప్షన్స్ని బట్టి ఇక్కడ మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో మన యొక్క క్యాస్ట్ కేటగిరీని బట్టి మనకి ఈ యొక్క ఫీ అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట. సో దాన్ని బట్టి ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది ఎంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉందో ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత కింద సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు. రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి మీకు ఒక ఐడి అయితే ఇస్తారనమాట. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి, అదేవిధంగా మీ యొక్క మెయిల్ ఐడికి వస్తాయి. లేకపోతే ఇక్కడ మీరు సబ్మిట్ చేయగానే మీకు చూపిస్తుంది అనమాట. సో ఆ నెంబర్ నోట్ చేసుకొని పెట్టుకోండి. నోట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ ఎలా చేయాలంటే ఇక్కడ చూస్తున్నది అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేసి అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ ప్రింట్ అని కొడితే చూస్తున్నారు కదా, మీ యొక్క
ఆర్జీకేటీ అప్లికేషన్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి షో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఫీ పేమెంట్ అనేది ఇక్కడ ఎనేబుల్ అవుతుందన్నమాట. సో మీ యొక్క ఫీ పేమెంట్ అనేది చేసుకోవాలి. ఇన్ కేస్ మీ యొక్క ఫీ పేమెంట్ అనేది కాకపోతే ఇందాక చెప్పిన నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళైతే మీకు సొల్యూషన్ అయితే ఇస్తారు. సో డబ్బులు ఎందుకు కట్టని, మీకు పేమెంట్ ఎందుకు కాలేదు, లేదా ఇంకేమైనా రీజన్స్ ఉంటే మాత్రం వాళ్ళైతే మీకు అక్కడ సొల్యూషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీ యొక్క త్రిబుల్ ఐటీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో డూప్లికేట్ అప్లికేషన్, అదేవిధంగా డూప్లికేట్ ఫీ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్, డూప్లికేట్ ఫీ రిసిప్ట్ ఫామ్ అని ఉంది కదా, సో ఆ రెండు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.